నిన్నటి కథలో ద్రౌపది 5గురు పాండవుల భార్య అయిందని తెలుసుకున్నాం కదా. కౌరవులకు పాండవుల మీద ఉన్న ద్వేషం రోజురోజుకు పెరుగుతోంది. వారు పాండవులను హస్తినాపురంలో ఉండనివ్వడానికి ఇష్టపడలేదు. అప్పుడు భీష్ముడు, విదురుడు వంటి పెద్దలు ఒక పరిష్కారం చెప్పారు. పాండవులకు ఒక కొత్త రాజ్యం ఇద్దామని నిర్ణయించారు. అలా ఖాండవప్రస్థం అనే అడవి ప్రాంతాన్ని పాండవులకు ఇచ్చారు. పాండవులు తమ బలంతో, కష్టంతో ఆ అడవిని ఒక అందమైన నగరంగా మార్చారు. దానికే ఇంద్రప్రస్థం అని పేరు పెట్టారు. మయసభ అనే అద్భుతమైన సభామందిరాన్ని కూడా నిర్మించారు. ఇంద్రప్రస్థం చాలా గొప్పగా తయారైంది. దాని సంపద, వైభవం చూసి కౌరవులు మరింత అసూయపడ్డారు. దుర్యోధనుడు మయసభలోని మాయాజాలానికి మోసపోయి అవమానపడ్డాడు. ఈ అవమానం దుర్యోధనుడిలో మరింత పగను పెంచింది. పాండవులను ఎలాగైనా ఓడించాలని కుట్రలు చేయడం మొదలుపెట్టాడు. ఇంద్రప్రస్థం పాండవులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది, కాని కౌరవుల ద్వేషాన్ని మాత్రం మరింత పెంచింది. దీని తర్వాత ఏం జరిగిందో రేపటి కథలో తెలుసుకుందాం.